నమస్కారం ఫ్రెండ్స్, ఫోటోషాప్ 2020 కంప్లీట్ సిరీస్కి స్వాగతం. పార్ట్ 10లో ఉన్నాం మనం. ఈ క్లాస్లో క్లోన్ స్టాంప్ టూల్ అంటే ఏంటో చూద్దాం. సో క్లోన్ స్టాంప్ షార్ట్కట్ వచ్చేసి ఎస్. సో ఈ క్లోన్ స్టాంప్ టూల్ తోటి మనము ఇమేజ్ యొక్క డూప్లికేట్స్ క్రియేట్ చేయొచ్చు. అండ్ అలానే ఈ క్లోన్ స్టాంప్ని మనము క్లీనప్ టూల్స్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. మీరు ముందర క్లాస్లో ప్యాచ్ టూల్, అలానే హీలింగ్ బ్రష్, ఇలాంటి కొన్ని క్లీనప్ టూల్స్ చూశారు. సో ఆ టూల్స్ తోటి మనము ఏవన్నా అనవసరమైన అన్వాంటెడ్ థింగ్స్ని ఆబ్జెక్ట్స్ని వాటిని ఎలా రిమూవ్ చేయాలో చూసాం. సో ఈ క్లోన్ స్టాంప్ కూడా మనము అలాంటి వాటికి యూజ్ చేయొచ్చు. అయితే దీంతోపాటు ఈ క్లోన్ స్టాంప్ని మనము డూప్లికేట్స్ క్రియేట్ చేయడానికి కూడా యూజ్ చేయొచ్చు. సో అయితే డూప్లికేట్స్ మనకు ఆల్రెడీ తెలుసు, ఆల్ట్ అండ్ డ్రాగ్ చేస్తే మనకి డూప్లికేట్స్ క్రియేట్ అవుతాయని. అయితే ఇక్కడ ఏంటంటే క్లోన్ స్టాంప్ డూప్లికేట్స్ని సేమ్ లేయర్లో క్రియేట్ చేస్తుంది అనమాట. నార్మల్గా మీరు డూప్లికేట్ ఏదైనా ఇమేజ్ యొక్క డూప్లికేట్ చేశారనుకోండి, మీకు లేయర్స్ క్రియేట్ అవుతాయి. సో మీకు ఒక 20 డూప్లికేట్స్ కావాలంటే 20 లేయర్స్ క్రియేట్ అవుతాయి. 100 కావాలంటే 100 లేయర్స్ క్రియేట్ అవుతాయి. సో మెమొరీ చాలా తీసుకుంటుంది అనమాట. సో అలా కాకుండా అన్ని డూప్లికేట్స్ సింగిల్ లేయర్లో క్రియేట్ చేయొచ్చు. ఎలా? యూజింగ్ క్లోన్ స్టాంప్. సో ఇప్పుడు మనము క్లోన్ స్టాంప్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. సో నేను ఈ ఇమేజ్ తీసుకున్నాను. సో ఇమేజ్లో మనకి వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది. సో ఫస్ట్ ఈ వైట్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేస్తాం. సో చూడండి, మనం సింపుల్గా మ్యాజిక్ వ్యాండ్ తీసుకోవచ్చు. అయితే మ్యాజిక్ వ్యాండ్ కంటే మనకి ఇంకా ఫాస్ట్గా బ్యాక్గ్రౌండ్ని ఎరేజ్ చేసే ఒక టూల్ ఉంది. అదేంటంటే మ్యాజిక్ ఎరేజర్. సో చూడండి, ఇక్కడ మ్యాజిక్ ఎరేజర్ అని ఉంది. సో ఈ మ్యాజిక్ ఎరేజర్ కూడా సేమ్ మ్యాజిక్ వ్యాండ్లానే పనిచేస్తుంది. అయితే ఒకటే ఏంటంటే మ్యాజిక్ వ్యాండ్ తోటి మనం ఫస్ట్ సెలెక్షన్ చేయాలి. సో ఇలా సెలెక్షన్ చేసి తర్వాత డిలీట్ నొక్కాలి. అలా కాకుండా మ్యాజిక్ ఎరేజర్ ఏం చేస్తుందంటే జస్ట్ మనకు ఒక సింగిల్ క్లిక్ తోటి అదే బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసి డిలీట్ కూడా చేసేస్తుంది అనమాట. సో జస్ట్ విత్ సింగిల్ క్లిక్. సో జస్ట్ ఇలా క్లిక్ చేద్దాం. చూడండి, సింగిల్ క్లిక్ తోటి. అండ్ ఇక్కడ మనకి ఈ ఇమేజ్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ప్లెయిన్ వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆబ్జెక్ట్ని ఇలా స్కేల్ చేసుకోండి. సో ఇలా చిన్నగా చేసుకొని సో క్లోన్ స్టాంప్ టూల్ తీసుకోండి. సో ఇప్పుడు ఈ క్లోన్ స్టాంప్ ఎలా పనిచేస్తుందంటే సేమ్ హీలింగ్ బ్రష్ లానే పనిచేస్తుంది. జస్ట్ మీరు కాపీ పేస్ట్ చేయాల్సిన ఏరియాని, అంటే డూప్లికేట్ చేయాల్సిన ఆబ్జెక్ట్ని మీరు ఆల్ట్ క్లిక్ చేయాలి. సో ఆల్ట్ అండ్ క్లిక్. సో ఇప్పుడు ఈ ఏరియా కాపీ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఇలా పక్కన ఇలా పెయింట్ చేస్తాను అనమాట. సో చూడండి, మీరు ఎన్ని డూప్లికేట్స్ అయినా తీసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే డూప్లికేట్స్ అన్నీ మనకి ఒకే లేయర్లో క్రియేట్ అవుతున్నాయి. మీరు కొంచెం ఇట్లా డిస్టెన్స్లో తీసుకోండి, ఎందుకంటే ఇలా ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయి వస్తున్నాయి ఇక్కడ. సో చూడండి, సో ఇలా అన్నీ ఒకే లేయర్లో వస్తే మనకు కొంచెం మెమొరీ సేవ్ అవుతుంది అన్నమాట. సో చూడండి, రైట్. సో ఇది డూప్లికేట్స్ చేసేది ఒక వాక్ అనమాట క్లోన్ స్టాంప్తో. సో ఇంకొక నెక్స్ట్ టాస్క్ ఏంటంటే మనకి చూడండి, సేమ్ ఇందాకట్లాగా మనము క్లీనప్ టూల్ లాగా వాడచ్చు క్లోన్ స్టాంప్ని. సో ఇక్కడ మనకు ఒక బ్రోకెన్ రోడ్ ఉంది.
సో ఇప్పుడు ఈ రోడ్ని మనం క్లీన్ చేయాలనుకోండి, మనము ప్యాచ్ టూల్ యూజ్ చేయొచ్చు, హీలింగ్ బ్రష్ యూజ్ చేయొచ్చు, అలానే క్లోన్ స్టాంప్ కూడా యూజ్ చేయొచ్చు. అయితే హీలింగ్ బ్రష్, క్లోన్ స్టాంప్ రెండు ఒకలానే పనిచేస్తాయి. సో చూడండి, ఇక్కడ మనకి హీలింగ్ బ్రష్ ఉంది. సో ఈ హీలింగ్ బ్రష్ తోటి ఇక్కడ ఈ క్రాక్స్ రిమూవ్ చేయాలనుకోండి, సింపుల్గా మీరు పక్కన ఆల్ట్ క్లిక్ చేసి ఇలా రిమూవ్ చేసేసుకోవచ్చు. అయితే హీలింగ్ బ్రష్ ఏం చేస్తుందంటే, మనం కాపీ చేసిన ఏరియాని జస్ట్ అలా పేస్ట్ చేయకుండా కొంచెం డెస్టినేషన్ ఏరియా, అంటే ఫైనల్గా మనం ఎక్కడైతే పేస్ట్ చేస్తామో ఆ ఏరియాతో మిక్స్ చేసేస్తుంది అనమాట హీలింగ్ బ్రష్. క్లోన్ స్టాంప్ ఏం చేస్తుందంటే జస్ట్ కాపీ పేస్ట్ చేస్తుంది అనమాట. సో చూడండి, క్లోన్ స్టాంప్ కూడా మనం సేమ్ ఆల్ట్ క్లిక్కే చేస్తాము, అయితే ఇది జస్ట్ ఇలా కాపీ పేస్ట్ చేసేస్తుంది. సో చూడండి, ఆల్ట్ అండ్ క్లిక్, ఇక్కడ ఈ పక్కన ఉన్న ఏరియా జస్ట్ ఇక్కడ పేస్ట్ అయిపోతుంది. సో ఇలా మీరు ఇట్లా రోడ్డుని మీరు క్లీన్ చేసేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఒకవేళ మీకు ఇంకా పర్ఫెక్షన్ రావాలంటే మీరు క్లోన్ స్టాంపు, ప్యాచ్ టూల్ రెండు కలిపి యూజ్ చేయండి. సో ఇక్కడ మనకి ఇంకా కొన్ని ప్లేసెస్లో కొంచెం నీట్గా చేయాలి. సో అయితే నేను ఇది మొత్తం క్లోన్ స్టాంప్తో చేసేసాను. సో మేబీ కొన్ని ఏరియాస్ ఇంకా మళ్ళీ సెకండ్ టైం, థర్డ్ టైం మనం చేయాల్సి వస్తుంది. రైట్. సో ఇంకా మీకు ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలంటే మీరు ఏం చేయొచ్చు, ప్యాచ్ టూల్ తీసుకోండి. ప్యాచ్ టూల్ తీసుకొని ఇంకా మీకు ఎక్కడెక్కడైతే బాగా కనిపించట్లేదు అనుకోండి, అక్కడ మీరు మళ్ళీ ప్యాచ్ టూల్తో ఇంకా మీరు ఫైన్ ట్యూన్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా ఇలా మీరు ఒక రోడ్డుని ఇలా క్లీన్ చేసేయచ్చు యూజింగ్ క్లోన్ స్టాంప్. ఓకే, సో ఇంకా మనకి క్లోన్ స్టాంపు ఎక్కువగా మనకి వైర్ రిమూవింగ్కి బాగా యూజ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఇమేజ్ ఉంది మనకి. సో చూడండి, ఈ ఇమేజ్లో మనకి ఒక యాక్టర్ ఉన్నాడు. ఈ యాక్టర్ ఒక బ్లూ స్క్రీన్ ముందర ఇట్లా ఒక స్టంట్ పర్ఫామ్ చేస్తున్నాడు అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ బ్లూ స్క్రీన్ రిమూవ్ చేసేయాలి. ఆ తర్వాత మనము వైర్స్ రిమూవ్ చేసేయాలి. అండ్ వైర్స్, బ్లూ స్క్రీన్ వెళ్ళిపోయిన తర్వాత మనము ఒక బ్యాక్గ్రౌండ్లో కంపోజిటింగ్ చేయాలన్నమాట. అంటే ఈ స్టంట్ ఎక్కడైనా అవుట్డోర్లో, ఏదైనా ఫారెస్ట్లో కానీ ఎక్కడైనా బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్నట్టు మనము చూపించాలి ఫైనల్గా. సో ఇది ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం వైర్స్ తీసేసేయాలి. సో ఈ యాక్టర్ మీద ఈ వైర్స్ ఉన్నాయి, ఈ వైర్స్ని మనము రిమూవ్ చేసేయాలి. ఒకసారి వైర్స్ రిమూవ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఈ బ్లూ స్క్రీన్ని రిమూవ్ చేసేయాలి. ఇది బ్లూ మ్యాట్ ఆర్ బ్లూ స్క్రీన్ అనొచ్చు. సో ఇది రిమూవ్ చేసేస్తే ఏమవుతుంది, సో ఇక్కడ ఈ ఏరియా అంతా మనకి ట్రాన్స్పరెంట్ అయిపోతుంది. సో ట్రాన్స్పరెంట్ అయిన వెంటనే మనం ఏం చేయాలి, ఇక్కడ ఏదైనా ఫారెస్ట్ కానీ లేకపోతే ఏదైనా అవుట్డోర్ లొకేషన్ కానీ ఆ సీన్ ఆ ప్లేస్లో పెట్టేయాలన్నమాట. సో అప్పుడు ఇది మొత్తం మనము ఇది ఒక అవుట్డోర్ లొకేషన్లో ఈ స్టంట్, ఈ యాక్షన్ సీన్ జరుగుతున్నట్టు మనకి కనిపిస్తుంది. రైట్. సో ఇప్పుడు మనము క్లోన్ స్టాంప్ తీసుకుందాం. అండ్ నేను ఫుల్ స్క్రీన్కి వెళ్ళిపోతాను. ఫుల్ స్క్రీన్కి వెళ్ళిపోయి సో ఇలా మీరు కొంచెం జూమ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే, సో చూడండి, ఈ క్లోన్ స్టాంప్ టూల్ సైజు పెద్దగా చిన్నగా చేయాలంటే సింపుల్, సేమ్ మనకు బ్రష్ టూల్ లాగానే రైట్ స్క్వేర్ బ్రాకెట్, లెఫ్ట్ స్క్వేర్ బ్రాకెట్. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఆల్ట్ అండ్ క్లిక్ చేయండి.
సో చూడండి ఇక్కడ పక్కన ఉన్న ఏరియా శాంపిల్ చేస్తున్నాం అనమాట, ఈ బ్లూ ఏరియా. సో ఈ బ్లూ ఏరియా డైరెక్ట్ ఆ వైర్ మీద మనము పేస్ట్ చేస్తున్నాం క్లోన్ స్టాంప్ తోటి. సో మీకు అక్కడ పక్కన ప్లస్ కూడా కనిపిస్తుంది, ఆ ప్లస్ ఎక్కడుందో ఆ ఏరియా కాపీ అవుతుంది అనమాట. సో ఇలా మీరు మెల్లగా వైర్స్ మొత్తము తీసేసేయాలి. రైట్. సో కొంచెం జూమ్ చేసుకోండి ఇక్కడ. సో ఇప్పుడు చూడండి వైరు మనకి ఇట్లా ఫేస్ మీద కూడా ఉంది. సో మనం ఏం చేద్దాం, కొంచెం జాగ్రత్తగా చేద్దాం. సో ఇక్కడ చూడండి మీరు ఇట్లా ఫేస్ మీద ఉన్నప్పుడు ఎగ్జాక్ట్లీ ఇక్కడ పక్కన ఉన్న ఏరియాస్నే మీరు శాంపుల్ చేయాలి, మరీ దూరంగా శాంపుల్ చేయకూడదు. ఆల్ట్ అండ్ క్లిక్. సో ఇక్కడ కూడా మనకి కొంచెం ఉంది, సో దాన్ని కూడా మనం రిమూవ్ చేసేద్దాం. సో తర్వాత చూడండి ఇక్కడ సేమ్ థింగ్, మనము ఇక్కడ కూడా మనకి వైర్ ఉంది, సో ఆ వైర్ని మనము రిమూవ్ చేసేద్దాం. సో చూడండి ఆ ప్లస్ ఉన్న చోట ఏరియా కాపీ అవుతుంది, అండ్ ఇలా మనము ఆ వైర్ని తీసేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అన్నమాట. జస్ట్ మనకి ఇంకా కొంచెమే ఉంది, కొంచెం పార్ట్ తీసేసాం అనుకోండి, ఇంకా మనం నెక్స్ట్ చేయాల్సిందల్లా ఈ బ్లూ స్క్రీన్ రిమూవ్ చేయడం అంతే. సో చూడండి, సో మనం మొత్తం వైర్ని రిమూవ్ చేసేసాం. సో చూడండి, సో వైర్ మొత్తం వెళ్ళిపోయింది. మీకు ఇంకా కావాలంటే కొంచెం ఫైన్ ట్యూన్ చేసుకోవచ్చు, ఇక్కడ చిన్న చిన్న మరకల్లాగా ఉన్నాయి. సో వాటిని మీరు రిమూవ్ చేయడానికి మళ్ళీ ఇంకొకసారి సెకండ్ టైం మీరు కావాలంటే క్లోన్ స్టాంప్ వాడచ్చు. కాకపోతే ప్రాబ్లం ఏం లేదు, మనకి యూజ్ చేయాలని రూల్ ఏం లేదు. ఎందుకంటే ఎలా అయినా ఈ బ్లూ మొత్తాన్ని మనము నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ తోటి మనం ఆ బ్లూ మొత్తాన్ని రిమూవ్ చేసేస్తాం. సో చూడండి ఇక్కడ, సో ఒక చిన్న చిన్న మార్కలు ఏమైనా ఉంటే వాటిని మీరు ఇట్లా రిమూవ్ చేసేసుకోవచ్చు. సో మొత్తం మనం ఆ ఏరియా అంతా కంప్లీట్ బ్లూ లాగా చేసేస్తున్నాం మనం. రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సింది చూడండి, ఈ బ్లూని రిమూవ్ చేయాలి. సో మనము ఈ బ్లూని రిమూవ్ చేయాలంటే ఫస్ట్ థింగ్ మనము మ్యాజిక్ వ్యాండ్ యూస్ చేయొచ్చు. ఓకే, అయితే మ్యాజిక్ వ్యాండ్ తోటి మనకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. మ్యాజిక్ వ్యాండ్ మనకి బ్లూ మొత్తాన్ని సెలెక్ట్ చేస్తుంది, కాకపోతే ఇప్పుడు చూడండి మనకి లెగ్స్ మధ్యలో కొంత బ్లూ ఉంది, ఇక్కడ షర్ట్ మధ్యలో కొంత బ్లూ ఉంది. సో ఆ బ్లూని మళ్ళీ మనం సపరేట్గా సెలెక్ట్ చేయాలి. అండ్ ఒకవేళ చేసి మొత్తం బ్లూని రిమూవ్ చేసినా కూడా మనకి ఫ్రింజెస్ వస్తాయి అన్నమాట. ఫ్రింజెస్ అంటే మన ఈ యాక్టర్ కాళ్ళకి లేకపోతే చేతుల ఎడ్జెస్ దగ్గర ఒక బ్లూ లైనింగ్ లాగా వస్తుందన్నమాట. సో మళ్ళీ దాన్ని రిమూవ్ చేయడానికి మనకి చాలా పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. సో ఇలా మనకి ఇంత హెడేక్ లేకుండా సింపుల్గా మనం ఏం చేద్దామంటే మనము కలర్ రేంజ్ అని ఒక ఆప్షన్ని యూస్ చేద్దాం. అంటే మ్యాజిక్ వ్యాండ్ బదులు కలర్ రేంజ్ యూస్ చేద్దాం. సో కలర్ రేంజ్ ఎక్కడ ఉంటుంది చూడండి, సెలెక్ట్లో
ఈ సెలెక్ట్ మెనూలో మనకి ఇక్కడ కలర్ రేంజ్ అని ఉంది. సో ఈ కలర్ రేంజ్ సెలెక్ట్ చేసుకొని మీరు ఫస్ట్ కలర్ని శాంప్లింగ్ చేయాలి. సో శాంప్లింగ్ ఎలా చేస్తాం మనం చూడండి, ఇక్కడ ఈ కలర్ రేంజ్ డైలాగ్ బాక్స్లో మనకి ఇక్కడ ఐ డ్రాపర్ ఉంది. సో ఈ ఐ డ్రాపర్ని తీసుకొని మీరు సింపుల్గా ఆ కలర్ని క్లిక్ చేయండి. సో చూడండి ఇలా మనము కలర్ని క్లిక్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సిందల్లా ఇక్కడ ఫజ్జీనెస్ వాల్యూని పూర్తిగా ఇంక్రీజ్ చేసేద్దాం మనం. సో చూడండి ఇప్పుడు ఫజ్జీనెస్ ఇప్పుడు మ్యాక్సిమం ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే చూడండి ఇక్కడ కొంచెం బ్లూ, ఇక్కడ ఇంకా కొంచెం మనకి బ్లాక్ కలరింగ్ ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే చూడండి ఇది మనకి సబ్జెక్ట్, ఈ యాక్టరు మనకి సబ్జెక్ట్, అండ్ ఇక్కడ ఈ కింద ఈ ఏరియా కూడా మనకి సబ్జెక్ట్ కిందకే వస్తుంది. అండ్ దీని ఆపోజిట్ ఏరియా ఇది బ్యాక్గ్రౌండ్, అంటే ఈ బ్లూ స్క్రీన్ అనేది బ్యాక్గ్రౌండ్ అనమాట. సో మనకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేయాలి, మనకు కావాల్సింది సబ్జెక్ట్ మాత్రమే. ఓకే, అయితే మనము సబ్జెక్ట్ని వైట్ కలర్లో పెట్టాలి. మనకి అంటే మనం సెలెక్ట్ చేసుకునే ఏరియా, మనకి సెలెక్షన్లో ఉండాల్సిన ఏరియా ఈ సబ్జెక్ట్, ఈ యాక్టర్, వద్దనుకునే ఏరియా బ్యాక్గ్రౌండ్. ఓకే, అయితే ఫస్ట్ మనం కొంచెం ఈ బ్యాక్గ్రౌండ్ని మనం పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసి, అంటే పర్ఫెక్ట్గా దీంట్లో ఈ ఇంకా చూడండి కొంచెం బ్లాక్ ఉంది ఇక్కడ. సో అది కూడా రిమూవ్ చేసేసి తర్వాత నెక్స్ట్ ఏం చేద్దాం, మనము ఈ ఇన్వర్ట్ ఆప్షన్ని క్లిక్ చేద్దాం. సో ఇక్కడ ఇంకా కొంచెం బ్లాక్ ఉంది, సో దాన్ని రిమూవ్ చేయడానికి నేను ఇక్కడ ఐ డ్రాపర్ యూజ్ చేస్తున్నా, ప్లస్ యాడ్ టు శాంపుల్ అనే ఐ డ్రాపర్ని యూజ్ చేసి. సో చూడండి ఈ ఏరియా మనకి ఇక్కడ ఉంది, సో ఇక్కడ క్లిక్ చేస్తాను. సో చూడండి ఇప్పుడు మనకి ఈ ఏరియా అంతా కంప్లీట్ వైట్ అయిపోయింది. కొంచెం అక్కడక్కడ కొంచెం ఇంకా ఉంది, ఇక్కడ చూడండి ఇక్కడ కొంచెం బ్లాక్ ఉంది. సో ఈ ఏరియాని మనం సెలెక్ట్ చేయడం కొంచెం కష్టం. సో నేనేం చేస్తానంటే చూడండి ఇప్పుడు ఇన్వర్ట్ చేస్తాను. ఎందుకు ఇన్వర్ట్ చేయాలి, ఎందుకంటే సబ్జెక్ట్ మనకి వైట్లోకి ఉండాలి, బ్యాక్గ్రౌండ్ బ్లాక్లో ఉండాలి. సో చూడండి ఇక్కడ ఇన్వర్ట్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకి సబ్జెక్ట్ సెలెక్షన్లో ఉందన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఓకే కొట్టేసేయండి. ఓకే కొట్టేసి చూడండి ఇక్కడ ఈ అన్వాంటెడ్ ఏరియాస్ ఉన్నాయి. సో వీటిని మనము సింపుల్గా మనము ఈ లాజో టూల్ తీసుకొని ఆల్ట్ పట్టుకొని సింపుల్గా మనము వాటిని ఇలా రిమూవ్ చేసేద్దాం. సో ఇలా ఈ అన్వాంటెడ్ ఏరియాస్ని మీరు ఆల్ట్ పట్టుకొని రిమూవ్ చేసేసేయాలి. సో ఇప్పుడు రిమూవ్ అయిపోయిన తర్వాత చూడండి ఇప్పుడు మనకి జస్ట్ ఇప్పుడు ఈ సెలెక్షన్ మనకు కావాల్సిన సబ్జెక్ట్ సెలెక్షన్ వచ్చేసింది. ఇప్పుడు జస్ట్ మనం బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసేయాలి. సో ఇప్పుడు చాలా ఈజీ స్టెప్. సో అదేంటంటే మీరు ఇప్పుడు ఈ సెలెక్షన్ని ఇన్వర్ట్ చేయండి. ఇన్వర్ట్కి షార్ట్కట్ వచ్చేసి Ctrl+Shift+I. సో ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సిందల్లా సింపుల్గా డిలీట్ క్లిక్ చేయాలంతే. సో చూడండి బ్యాక్గ్రౌండ్ మొత్తం వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మనము నెక్స్ట్ ఏం చేయాలంటే ఏదైనా ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఏదైనా బ్యాక్గ్రౌండ్ మనము అవుట్డోర్ లొకేషన్ బ్యాక్గ్రౌండ్ మనము సీన్లోకి తీసుకొని రావాలి. సో నేను ఒక ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ తీసుకొస్తాను. సో చూడండి సో ఇది తీసుకొచ్చేసి సో ఈ సీన్ని మనము ఈ ఇమేజ్ని మనము ఈ సబ్జెక్ట్కి బ్యాక్ సైడ్లో పెట్టాలి, కింద అంటే ఈ లేయర్ కింద పెట్టాలి ఇలా. సో చూడండి సో ఎంత సింపుల్గా మనము కంపోజిటింగ్ చేసేసాము. సో దీన్నే కంపోజిటింగ్ అంటారు. కంపోజిటింగ్ అంటే మిక్సింగ్ డిఫరెంట్ ఇమేజెస్. ఓకే, 4-5 ఇమేజెస్ని ఒక ఇమేజ్గా చూపించడం అనమాట. సో ఇప్పుడు మనకి ఇది ఒక అవుట్డోర్లో ఇదేదో ఈ స్టంట్ జరుగుతున్నట్టు మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ మనము క్లోన్ స్టాంప్ యూజ్ చేసాం, అలానే కలర్ రేంజ్ యూజ్ చేసాం. సో యూజ్ చేసి మనము కంప్లీట్గా ఆ బ్లూని ఆ వైర్ని రిమూవ్ చేసేసాం. క్లోన్ స్టాంప్ కింద మనకి ప్యాటర్న్ స్టాంప్ టూల్ ఉంది. ఓకే, సో ఈ ప్యాటర్న్ స్టాంప్ టూల్ తోటి మనము ఏదైనా ప్యాటర్న్ క్రియేట్ చేయొచ్చు అనమాట. ప్యాటర్న్ అంటే సమ్ డిజైన్ లాగా అనమాట. సో ఇది ఇలా డిజైన్స్ కోసమే కాకుండా మనము కావాలంటే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, విజిటింగ్ కార్డ్స్, స్టిక్కర్స్, టికెట్స్, కూపాన్స్, కరెన్సీ నోట్స్, సో ఇలాంటివి కూడా మనము క్రియేట్ చేయొచ్చు అనమాట. అంటే ఇక్కడ ఒక సింగిల్ డిజైన్ మనం తయారు చేసేసి ఆ ఒక డిజైన్ని మనం ప్యాటర్న్గా మార్చేసామనుకోండి, తర్వాత మనము ఎన్ని కాపీస్ అయినా మనము క్రియేట్ చేసుకోవచ్చు.
సో నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఒక సింపుల్ డిజైన్ చేస్తాను మనం బ్రష్ టూల్ యూజ్ చేసి. సో మీరు కావాలి అంటే ఏమన్నా ఇట్లా ఫ్యాన్సీ బ్రషెస్ ఆన్లైన్లోంచి ఇలా డౌన్లోడ్ చేయండి. సో ఈ బ్రష్ స్ట్రోక్ నేను ఆన్లైన్లోంచి డౌన్లోడ్ చేశాను. సో చూడండి, సో ఇలా మీరు కావాలంటే వేరే కలర్స్ కూడా ఇవ్వచ్చు. సో ఇంతే కాదు, మనం కావాలంటే వేరే బ్రషెస్ కూడా యూస్ చేద్దాం. సో నేను ఇప్పుడు ఈ బ్రషెస్ యూస్ చేసి నేను ఒక ప్యాటర్న్ క్రియేట్ చేస్తాను అనమాట. అంటే సమ్ ఫ్యాన్సీ బ్యాక్గ్రౌండ్ లాగా. సో చూడండి, సో మీరు ఇట్లా ఒక ఫ్లవర్ ప్యాటర్న్, సో ఇలా చేసుకోవచ్చు. అలానే మనము ఒక బటర్ఫ్లై తీసుకుందాం. ఓకే, ఈ బటర్ఫ్లై డిజైన్స్ ఉన్నాయి. రైట్, సో ఇలా మనము సమ్ డిజైన్ లాగా చేసేసాం కొన్ని బ్రష్ స్ట్రోక్స్ తీసుకొని. సో ఇప్పుడు నేను జస్ట్ దీన్ని ఒక ప్యాటర్న్ లాగా మారుస్తాను. సో అయితే ఫస్ట్ థింగ్ మనము ఈ డాక్యుమెంట్ సైజ్ ఎంతో చూసుకుందాం. సో చూడండి, Ctrl+Alt+I క్లిక్ చేశారనుకోండి, చూడండి మీకు ఈ డాక్యుమెంట్ సైజ్ ఎంత ఉందో తెలుస్తుంది ఇక్కడ. చూడండి, సో ఈ డాక్యుమెంట్ సైజ్ వచ్చేసి 21 సెంటీమీటర్స్ విడ్త్, 29 సెంటీమీటర్స్ హైట్. అయితే మీరు ఇంచెస్లో చెక్ చేసుకోండి. సో 8 ఇంచెస్ విడ్త్, 11 ఇంచెస్ హైట్, అంటే A4 సైజ్ అనమాట ఇది. సో ఇప్పుడు ఈ A4 సైజ్ డాక్యుమెంట్ని మనం ఏం చేద్దామంటే ఒక చిన్న సైజ్ డాక్యుమెంట్లా మార్చేద్దాం. సో మార్చాలంటే సో మీరు ఏం చేస్తారంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకొక డాక్యుమెంట్ తీసుకోండి సింపుల్గా. సో ఒక 2 ఇంచెస్ అండ్ ఒక 3 ఇంచెస్, 2 ఇంచెస్ విడ్త్, 3 ఇంచెస్ హైట్. సో ఇలాంటి డాక్యుమెంట్ ఒకటి తీసుకొని, సో నేను ఈ మొత్తం ఈ బ్యాక్గ్రౌండ్ని నేను ఇందులోకి లాగేస్తాను అనమాట. సో లాగేసి నేను ఇందులో ఈ డాక్యుమెంట్లో నేను ఈ డిజైన్ని అడ్జస్ట్ చేస్తాను. సో ఎందుకంటే చూడండి, ఇంత చిన్న సైజ్ డాక్యుమెంట్లో నేను ఎందుకు అడ్జస్ట్ చేయాలి? ఎందుకంటే ఇప్పుడు నాకు ఈ ప్యాటర్న్ టోటల్గా స్ప్రెడ్ అవ్వాలి, నా డాక్యుమెంట్ మొత్తం కవర్ చేయాలి. సో కవర్ చేయాలంటే మీరు ఫస్ట్ చిన్న సైజ్ డాక్యుమెంట్లో ప్యాటర్న్ని క్రియేట్ చేసి ఆ ప్యాటర్న్ని మీరు డిఫైన్ చేసుకోవాలన్నమాట. సో ఎలా అనేది చూద్దాం. సో ఇప్పుడు నేను 2x3లో ఈ డిజైన్ని క్రియేట్ చేశాను. ఇప్పుడు దీన్ని మనం ప్యాటర్న్లా మారుద్దాం. సో ప్యాటర్న్లా మార్చాలంటే చూడండి, ఎడిట్లోకి వెళ్ళండి, ఎడిట్ మెనూలోకి. అండ్ ఎడిట్ మెనూలో మనకి డిఫైన్ ప్యాటర్న్ అని ఉంటుంది, డిఫైన్ ప్యాటర్న్. సో ఇక్కడ మీరు ఏదైనా డిజైన్ అని నేమ్ ఇచ్చుకోండి కావాలంటే ఈ ప్యాటర్న్కి. రైట్, సో చూడండి ఇప్పుడు Ctrl+Alt+I ఇమేజ్ సైజ్. సో ఇక్కడ మీరు ఇంచెస్ చూసుకోండి, 2 ఇంచెస్ విడ్త్, 3 ఇంచెస్ హైట్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే ఒక బిగ్ సైజ్ డాక్యుమెంట్ తీసుకుందాం. సో మనము బిగ్ సైజ్ ఎలా తీసుకుందామంటే, సో చూడండి మనము ప్రతి రోలో మనకు ఒక 10 కాపీస్ కావాలి. సో మనకి ప్రతి రోలో 10 కాపీస్ కావాలంటే 3 × 10 30. అండ్ అలానే ప్రతి కాలంలో కూడా మనకి 10 కాపీస్ కావాలి. సో 2 × 10 20. సో మనము 20/30 డాక్యుమెంట్ తీసుకుందాం. అండ్ రిజల్యూషన్, బెస్ట్ రిజల్యూషన్ 300
పిక్సెల్స్ పర్ ఇంచ్ అంటే బెస్ట్ రెజల్యూషన్ అనమాట. సో ఇప్పుడు క్రియేట్ అన్నాం. సో ఇప్పుడు క్రియేట్ అన్న వెంటనే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే మన ప్యాటర్న్ని అంటే ఇప్పుడే మనం క్రియేట్ చేసిన ప్యాటర్న్ని ఈ డాక్యుమెంట్లో ఫిల్ చేద్దాం. సో చూడండి ఎడిట్లోకి వెళ్ళి మనము ఫిల్ అందాం. సో ఫిల్ అనేసి చూడండి ఇక్కడ మనకి ఇక్కడ ప్యాటర్న్ అని ఉంది. సో ఈ ప్యాటర్న్లో మనము చూడండి ఇక్కడ ఈ ప్యాటర్న్ని మనం క్రియేట్ చేసిన ప్యాటర్న్ ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఓకే కొట్టేద్దాం. సో చూడండి మన ప్యాటర్న్ మొత్తం మన డాక్యుమెంట్లో ఫిల్ అయిపోయింది. సో చూడండి సో ఇప్పుడు ఇది ఒక డిజైన్ లాగా లేకపోతే ఒక బ్యాక్గ్రౌండ్ డిజైన్ లాగా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అంటే మనం ఏం చేసాము, ఒక డిజైన్ చేసాం, తర్వాత ఆ డిజైన్ ఒక చిన్న సైజ్ డాక్యుమెంట్లో డ్రాగ్ చేసాం, తర్వాత ఆ చిన్న సైజ్ డాక్యుమెంట్ని మనం ప్యాటర్న్ చేసాం, తర్వాత ఇప్పుడు మళ్ళీ పెద్ద సైజ్ డాక్యుమెంట్ తీసుకొని ఆ పెద్ద సైజ్ డాక్యుమెంట్లో మనం ఫిల్ చేసాం. సో ఇదే టెక్నిక్ మనము పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ లేకపోతే విజిటింగ్ కార్డ్స్, టికెట్స్, కూపాన్స్ సో ఇలాంటి వాటికి మనం యూజ్ చేస్తాం. సో ఇప్పుడు నేను ఇదే ప్యాటర్న్ స్టాంప్ తోటి ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో క్రియేట్ చేస్తాను. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ యొక్క ప్యాటర్న్ క్రియేట్ చేస్తాను. సో మీరు ఫోటో స్టూడియోలోకి వెళ్ళారనుకోండి, మీరు ఒక సింగిల్ కాపీ అంటే ఫోటోగ్రాఫర్ ఒక సింగిల్ కాపీ తీసుకుంటాడు. ఆ సింగిల్ కాపీ తీసుకొని ఆ సింగిల్ కాపీ నుంచి మీకు ఎన్ని కాపీస్ కావాలో, మీకు 30 కావాలంటే 30, 40 కావాలంటే 40, సో మీకు ఎన్ని కాపీస్ కావాలో అన్ని కాపీస్వి క్రియేట్ చేస్తాడు అనమాట. ఎలా? ప్యాటర్న్ స్టాంప్ టూల్ తోటి ఆర్ ప్యాటర్న్ తోటి, ప్యాటర్న్ ఆప్షన్ తోటి. సో ప్యాటర్న్ ఆప్షన్ తోటైనా కాదు, మనకి ఇంకా వేరే టెక్నిక్స్ కూడా ఉన్నాయి. అయితే ఎక్కువ కాపీస్ కావాలనుకోండి, సో అప్పుడు మనం ప్యాటర్న్ చేయాల్సి వస్తుంది. సో చూడండి, సో ఇప్పుడు ఈ డాక్యుమెంట్ సైజ్ కూడా మనకి తెలియదు. ఆల్ట్ కంట్రోల్ ఐ. సో ఓకే, ఈ డాక్యుమెంట్ సైజు మనకి ఇలా ఉంది. సో నేనేం చేస్తానంటే సేమ్ ఈ డాక్యుమెంట్లో ఈ ఇమేజ్ కూడా ఈ పర్సన్ని నేను ఇంకొంచెం పెద్ద సైజ్ డాక్యుమెంట్లోకి డ్రాగ్ చేస్తాను. అంటే పెద్ద సైజ్ కాదు, సింపుల్ మనకి ఇందాకట్లాగా 2x3 2 ఇంచెస్ విడ్త్ 3 ఇంచెస్ హైట్ డాక్యుమెంట్ మళ్ళీ మనం క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేసి ఇప్పుడు ఈ ఇమేజ్ని ఈ డాక్యుమెంట్లోకి డ్రాగ్ చేద్దాం. సో డ్రాగ్ చేసేసి మనము కొంచెం అడ్జస్ట్ చేద్దాం. రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే ప్యాటర్న్ చేసే ముందర మనము చూడండి ఇక్కడ ఒక బార్డర్ కూడా క్రియేట్ చేద్దాం. సో బార్డర్ క్రియేట్ చేయాలంటే సింపుల్గా మనము రెక్టాంగులర్ మార్కెట్ టూల్ తీసుకుందాం. రెక్టాంగులర్ మార్కెట్ టూల్ తీసుకొని ఇలా ఈ ఇమేజ్ చుట్టూరా ఇలా ఒక బార్డర్ డ్రా చేద్దాం. డ్రా చేసేసి చూడండి మీరు ఎడిట్లోకి వెళ్ళండి. ఎడిట్లోకి వెళ్ళి స్ట్రోక్ సెలెక్ట్ చేసుకోండి. స్ట్రోక్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లొకేషన్ ఇన్సైడ్, సెంటర్, అవుట్ సైడ్ ఉంది. అవుట్ సైడ్ అంటే బార్డర్ మనకు బయట వస్తుంది, ఇన్సైడ్ అంటే లోపల వస్తుంది, సెంటర్ అంటే మిడిల్లో వస్తుంది అన్నమాట. సో సెంటర్ పెట్టుకుందాం. అండ్ విడ్త్ వచ్చేసి మనం ఒక 15 ఇద్దాం. అండ్ బ్లాక్ కలర్ స్ట్రోక్ ఇద్దాం. సో ఇప్పుడు ఓకే అందాం. సో స్ట్రోక్ ఎందుకు ఇవ్వాలంటే సో చూడండి, ఇప్పుడు మీరు ఒక 100 కాపీస్ చేశారనుకోండి, సో వాటిని మీరు కట్ చేయాలి. సో కట్ చేయాలంటే ప్రతి కాపీకి మధ్యలో ఒక బార్డర్ ఉండాలి, లేకపోతే మనకి వాటిని కట్ చేయడం కష్టమవుతుంది. సో అందుకే నేను స్ట్రోక్ క్రియేట్ చేశాను. రైట్. సో ఇప్పుడు స్ట్రోక్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనము ఇమేజ్ని కూడా సరిగ్గా అడ్జస్ట్ చేసేసాం. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా దీన్ని మనము ప్యాటర్న్ చేయాలి. సో ఎడిట్లోకి వెళ్ళి మీరు డిఫైన్ ప్యాటర్న్ అనండి. సో డిఫైన్ ప్యాటర్న్ అనేసి సో మీరు సే పాస్పోర్ట్ పిక్ అని ఏదైనా నేమ్ ఇచ్చుకోండి. ఓకే. సో ఇప్పుడు మన ప్యాటర్న్ క్రియేట్ అయిపోయింది. సో మన ప్యాటర్న్ ఎక్కడుంది ఇప్పుడు? సో చూద్దాం ఒకసారి. సో చూడండి, ఇక్కడ మీరు ప్యాటర్న్ స్టాంప్ టూల్ సెలెక్ట్ చేసుకోండి. సో చూడండి, సో మన ప్యాటర్న్ ఇక్కడ వచ్చేసింది. సో ఇప్పుడు నెక్స్ట్ మన ప్యాటర్న్ని మనం ఫిల్ చేయాలి. సో ఫిల్ చేయాలంటే సో చూడండి, ఇక్కడ టెక్నిక్ ఏంటో చూపిస్తాను మీకు. సో మనం ఫస్ట్ ఏదో ఒక డాక్యుమెంట్ తీసుకుందాం. సో నేను ఒక సింపుల్ బ్రష్ తీసుకుంటాను, ఒక హార్డ్ రౌండ్ బ్రష్.
సో చూడండి, సో మనకి ఒక 40 కాపీస్ కావాలి, అంటే ఒక సింగిల్ ఫోటో నుంచి 40 కాపీస్ కావాలి. అండ్ ఆ 40 కాపీస్ ఎలా అరేంజ్ అవ్వాలంటే, సో చూడండి, మనకి ఇలా ప్రతి రోలో మనకి 10 కావాలి. సో అంటే 40 అంటే మనకి టోటల్ మనకి 4 రోస్ వస్తాయి. సో చూడండి, సో మనకి టోటల్ 4 రోస్, ఇలా మనకి 4 రోస్ వస్తాయి. సో ప్రతి రోలో మనకి 10 కాపీస్ ఉంటాయి. సో 4 రోస్ వస్తాయి. అలానే మనకి సో టోటల్ మనకి 40. సో ఎట్లా దీన్ని క్యాలిక్యులేట్ చేయాలంటే, సో చూడండి, సింగిల్ కాపీ విడ్త్ వచ్చేసి 2 అనమాట. సో 2 ఇంటూ మనము ఈచ్ రోలో మనకి 10 వస్తాయి కాబట్టి ఈ 2 ఇంటూ 10. సో మనకి 2 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు మనకి 20 వస్తుంది అనమాట. అండ్ హైట్ ఎంత ఉంటుందంటే, అంటే ఇది విడ్త్, అండ్ అలానే హైట్ ఎంత ఉంటుందంటే 3. సో 3 ఇంటూ 4, 3 ఇంటూ 4 వచ్చేసి 12 అనమాట. సో హైట్ వచ్చేసి 12. సో ఇది ఏం పెద్ద హై లెవెల్ మ్యాథ్స్ ఏం లేదు, సింపుల్. మనకి ఈచ్ రోలో ఎన్ని కావాలి, ఓకే, టోటల్ ఎన్ని రోస్ వస్తాయి, టోటల్ ఎన్ని కాపీస్ వస్తాయి. సో అండ్ మనము విడ్త్ హైట్ తీసుకోవాలన్నమాట. సో మనము ఈ రోలో ఎన్ని వస్తాయి అనేది మనము ఇలా క్యాల్కులేట్ చేసామనుకోండి. సో మనకి విడ్త్ హైట్ తెలిసిపోతుంది. సో ఇప్పుడు మీకు టోటల్ 40 కాపీస్ కావాలనుకోండి, మీరు సింపుల్గా 20/12 తీసుకోవాలన్నమాట. సో చూడండి, నేను ఇక్కడ ఇంచెస్ తీసుకుంటాను. సో ఇక్కడ 20 ఇంచెస్ విడ్త్ అండ్ 12 ఇంచెస్ హైట్, అండ్ బెస్ట్ రెజల్యూషన్ తీసుకుంటున్నాను నేను. సో తీసేసుకొని ఇక్కడ నేను ఎడిట్లో ఫిల్ అంటాను. ఫిల్ అనేసి, సో నేను ఇందాకనే ప్యాటర్న్ క్రియేట్ చేశాను పాస్పోర్ట్ ఫోటోది. సో ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకొని ఓకే అంటాను. సో చూడండి, మనకి 40 కాపీస్ వచ్చేసాయి. సో చూడండి, సో మీరు లెక్క పెట్టుకోవచ్చు కావాలంటే. సో 10, 10, 20, 30, 40. సో టోటల్ 40 వచ్చాయి. అండ్ ప్రతి కాపీకి చుట్టూరా మనకి ఇట్లా బౌండరీ కూడా వచ్చింది, ఆర్ బార్డర్ కూడా వచ్చింది. సో మనకి ఇప్పుడు డైరెక్ట్ ఈ డాక్యుమెంట్ని మనము ప్రింటింగ్కి ఇచ్చేసి ప్రతి కాపీని మనము కట్ చేసుకోవచ్చు అనమాట, బార్డర్ ఉంది కాబట్టి. సో ఇలా మనము ప్యాటర్న్ క్రియేట్ చేయొచ్చు. అండ్ చూడండి, నేను ఎడిట్ ఫిల్ అంటున్నాను. సో మీరు నార్మల్లీ ప్యాటర్న్ స్టాంప్ కూడా యూస్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ మనకి ప్యాటర్న్ స్టాంప్ టూల్ ఉంది. సో ఈ టూల్ తోటి మీరు ప్యాటర్న్ పెయింట్ చేయొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పాస్పోర్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకుంటా. సెలెక్ట్ చేసుకొని చూడండి, ఇలా నేను పెయింట్ కూడా చేసుకోవచ్చు నేను. సో నాకు ఎన్ని కాపీస్ కావాలో అన్ని కాపీస్ని నేను పెయింట్ చేయొచ్చు. అంతేకాదు, నేను ఈ డిజైన్ని కూడా పెయింట్ చేయొచ్చు. చూడండి, ఈ డిజైన్ కూడా. సో ఆల్రెడీ నేను ప్యాటర్న్ని డిఫైన్ చేసేసాను కాబట్టి, సో చూడండి, ఈ డిజైన్ని కూడా నేను ఇలా పెయింట్ చేసుకోవచ్చు యూజింగ్ ప్యాటర్న్ స్టాంప్ టూల్. సో చూడండి, సో ఇలా అనమాట. సో ఇది లాంగ్ ప్రాసెస్. ఈజీ ప్రాసెస్ ఏంటి, మనకి ప్యాటర్న్ని ఫిల్ చేయడానికి సింపుల్గా ఎడిట్లోకి వెళ్ళి మీరు ఫిల్ అంటే ఫిల్ అనేసి మీరు ఆ ప్యాటర్న్ని సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టారనుకోండి, ఆటోమేటిక్గా ఆ ప్యాటర్న్ మొత్తం డాక్యుమెంట్లో ఫిల్ అయిపోతుంది. కాకపోతే ఇక్కడ మెయిన్ రూల్ ఏంటంటే, మీరు చిన్న సైజ్ డాక్యుమెంట్లో ప్యాటర్న్ని డిఫైన్ చేయాలి, అండ్ తర్వాత పెద్ద సైజ్ డాక్యుమెంట్లో ప్యాటర్న్ని ఫిల్ చేయాలి. సో అప్పుడు మనకి ప్యాటర్న్ కరెక్ట్గా ఇట్లా స్ప్రెడ్ అయినట్టు వస్తుంది అనమాట. సో ఈ ట్యుటోరియల్ మీకు అర్థమైంది అనుకుంటాను. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్స్ పాస్ చేయొచ్చు. సో కీప్ వాచింగ్ మై ట్యుటోరియల్. సీ యూ అగైన్.